Please do subscribe to Prajabheri News Channel. ఈ పక్క రెండు లైట్లు సార్ రామాయణం ఈశానాం జగదోస్య వెంకటపతే విష్ణోర్పణం ప్రేయసి తచ్చక్షస్థలమిత్యమాసరసికాంతశాంతి సంహత్తిరిః పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆత్మీయ బంధువులారా, మహిళా మూర్తులారా, పెద్దలారా, హితులారా, ప్రసక్తమైనటువంటి భక్త శిఖామణులారా, ఎందుకంటే రామాయణ సప్తాహాన్ని 7 రోజులుగా మీతోనే ఉన్నాం. రామనామాన్ని పారాయణం చేస్తూనే ఉన్నాం. మరి రామచంద్రస్వామి యొక్క అనుగ్రహంతో రామాలయంలో, శివరామాలయంలో మరి ఈ అవకాశం రావడం అనేది మనకి మానవ జన్మకు మహత్తరమైన అదృష్టంగా భావించాలి. చాలామంది జనాలు భక్తులు ఉంటారు, కానీ ఇలా సాయంకాలం వేళ టీవీ దగ్గర కాకుండా ఆలయంలోకి వచ్చేసి చక్కగా భగవంతుని యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉపన్యాస చరి రామాయణ సప్తాహాన్ని ప్రతిరోజు ఒక అంశం మీద విజ్ఞులైన, వివిధజ్ఞులైన, పండితులైన, వేదమూర్తులైన వారి వల్ల మనం తెలుసుకునేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా ఒకసారి తెలుగు చరవడం చేసుకుని వాటి విషయాన్ని మనం చర్చించుకొని ఆ యొక్క రామాయణం మరి మానవ జీవన వికాసానికి ఎంత దోహదం చేస్తుందో ఆ విషయం పట్ల మనం జాగరూకులమై మరి రామాయణంలో ఉండేటువంటి యొక్క ధర్మాలన్నీ కూడా మానవీయ కోణంతో మనం ప్రవేశపెట్టి మానవ జీవన వికాసానికి దోహదం చేసే విధంగా జీవించాలంటే మానవుడు మాధవుడు కావాలన్నా, నరుడు నారాయణుడు కావాలన్నా, జనుడు జనార్దనుడు కావాలన్నా మాటలు చెప్పడం కాదు, మన చేతుల్లో చేసి కాస్తో కూస్తో ధర్మాన్ని నిలబెట్టి పక్క వారికి మనం సహాయం చేసి ఆ యొక్క రామాయణంలో ఉండేటువంటి యొక్క సమగ్రమైనటువంటి విజ్ఞానాన్ని పొలికిపుచ్చుకొని అది మనకు మాత్రమే కాకుండా మనకు, మన పిల్లలకు, మన పెద్దలకు, మన పక్క వాళ్లకు అందరికీ ఈ రామాయణంలో ఉండే సారం అందితే అసలు ఈ యొక్క కలియుగం త్రేతాయుగం అవుతుంది. ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది, ప్రతి నగరం ఒక కోసల రాజ్యమే అవుతుంది. ప్రతి ఇంట్లో ఉండే వాళ్ళంతా రామాయణంలో ఉండే ప్రతి పాత్ర ఒక రాముడు, ఒక సీత, తర్వాత ఒక రాముడు, ఒక భరతుడు, ఒక శత్రుఘ్నుడు, ఒక సుమిత్రుడు, ఇట్లా సోదర భావం కానీ, అన్యోన్యమైన దాంపత్యం కానీ, గృహస్థ జీవనం అంతా కూడా రామమయంగా మారుతుంది. ఎందుకంటే చిన్నపిల్లవాళ్ళకు నీళ్లు పోసినా శ్రీరామ రక్ష అని అంటాం, ఓ మెంట్లు దొరకకపోయినా అన్నమో రామచంద్ర అంటాం. రామనామము మానవ జీవనంలో ఎంత జీర్ణించుకుపోయింది అంటే అది చెప్పనవి కాదు. కాలికి దెబ్బ తగిలితే రామ అంటాం, తుమ్మితే రామ అంటాం. ఒక హైందవ ధర్మంలో ఉండేటువంటి ధర్మాలు ఈ శరీరం అలా ఎందుకు అంటుంది అంటే దేహం వేరు కాదు, జీవుడు వేరు కాదు. దేహమే ఒక దేవాలయం, జీవుడే సనాతన దైవం. కాబట్టి దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అంటుంది శాస్త్రం. కాబట్టి ఈ సనాతనమైనటువంటి ధర్మ అంశాలన్నింటినీ కూడా ఈ దేహమే ఒక దేవాలయం అయినప్పుడు ప్రతిరోజు ఉదయం దానికి స్నానం చేస్తాం, 10-8 లోపు ఇంత కాస్త టిఫిన్ వేస్తాం, అల్పాహారం, ఆ తర్వాత కాస్త వేడి నీళ్ళు, చన్నీళ్ళు, వాటికి ఏది అవసరం ఉందో శరీరం ఏది కోరుకుంటుందో ఆ ఉపచారం వల్ల కాస్త వేడి నీళ్ళు, కాఫీ, టీ అవన్నీ కూడా మనం వేసేసి కాస్త కుదిరపడ్డాక చక్కగా మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు చేసుకొని చక్కగా అభిషిక్త లగ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో భోజనం చేయాలి. కానీ సమయాలన్నీ మారిపోయాయి. కాబట్టి మన విశేషాన్ని బట్టి 11ంటికి టిఫిన్ చేయడం, 3ంటికి భోజనం చేయడం, రాత్రి 11ంటికి డిన్నర్ చేయడం, 1 గంటకో పడుకోవడం, మళ్ళీ 3:30కో 10ంటికో సూర్యుడు వచ్చిన తర్వాత లేవడం. ఇలా మానవ జీవనం అంతా కూడా ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ ఏదైనా కావచ్చు, కానీ కాస్త మార్పులు జరగడం వల్ల ఈ యొక్క శరీరం అనేది అనేక ఇబ్బందులకు గురవుతుంది. అందుకని సగం రాత్రి సగం పగలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే ఈ పగలంతా బాగా శ్రమించండి, రాత్రంతా బాగా విశ్రమించండి. ఈ శరీరం మళ్ళీ
తేజస్సును, ఓజస్సును, శక్తిని పరిపుష్టం చేసుకోవాలంటే తగినంత నిద్ర కావాలి, తగినంత ఆహారం కావాలి, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనకు రామాయణం చెప్పింది. అందుకోసమని ఈ రామాయణ సప్తాహాన్ని మనమందరం కూడా విని సమాజానికి అందించడానికి ప్రయత్నం చేసేటువంటి భక్త సమూహమే మనమంతా కూడా. కాబట్టి ఇలాంటి రామాయణంలో ఉండేటువంటి విశేషాలన్నీ ప్రతినిత్యం తెలుసుకుంటూ రోజు గణపతి అశోక్ శర్మ నుంచి మొదలుకుంటే మా రామసూర్య ప్రకాశరావు వరకు మరి 7 మంది వైవిధ్యం కలిగినటువంటి పండితులంతా రామాయణం చెప్పారు ఇక్కడ. కాబట్టి ఆ రామాయణంలో ఉన్న విశేషాలన్నీ మనము విన్నాం. కాబట్టి ఆ రామానుగ్రహం మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మరి అంత దూరం ఈ రామాలయానికి ఇచ్చేసినటువంటి మాన్య మహోదయులు మన ముఖ్య అతిథి ఇప్పుడు మూడా నాగభూషణ్ గుప్తా గారు. నాగభూషణ్ గుప్తా గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, సామాన్యుడు కాదు. ఇంతింతే వటుడింతే అయిన చందంపుగా తాను అనేకమైనటువంటి సమాజంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా పొందిపుచ్చుకొని తాను ధర్మనిధికి కంకణం కట్టుకొని అటు వ్యాపారం చేస్తూ, వ్యవహారం చేస్తూ, గృహస్థ ధర్మాన్ని స్వీకరించి గృహస్థాల కోసం ఎంత చేసినా కూడా సమాజం కోసం అంతే చేయాలనేటువంటి తాపత్రయం కలిగి అటు గోదావరి తీరాన వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒకటి నిర్మించి చక్కగా నిత్యాన్న సత్రాన్ని నిర్మించి అది మామూలు జాగగా ఉన్నటువంటి ఒక జాగలో ఒక కొబ్బరికాయ కొట్టి 200 గదులతో అలవారుతున్నటువంటి నిత్యం వేలాది మందికి నిరంతరం అన్నదానం చేస్తున్నటువంటి మాన్య మహోదయుడు డాక్టర్ మూడా నాగభూషణ్ గుప్తా గారు. మరి అదొకటేనా? అన్నదానమే కాదు, వృద్ధాశ్రమం ఉంది, గోశాల ఉంది, ఉచిత విద్య ఉంది, నాగభూషణ విద్యాలయం ఉంది. ఇలా పేదవాళ్ళందరూ కూడా విద్యాలయంలో చదువుకోవచ్చు. అక్కడ భాషల్లో కావలసినటువంటి ప్రయాణ సాధనాలు లేనటువంటి రోజుల్లో కేవలం ఈ బస్సు ప్రయాణం లేనప్పుడు రైల్వే మార్గం ఉన్నప్పటి నుంచి తాను కష్టపడి అక్కడ సుందరంగా తీర్చిదిద్ది అది ఒక మన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలబడినటువంటి సత్రం మన వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్. అదే కాకుండా అక్కడ చేయడమే అంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా తన వ్యవహారాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఇలాంటివన్నీ తన వ్యవహారం కోసం చేసుకున్న హిందూరు యజ్ఞశక్తి అనేటువంటి ఒక ధార్మిక సంస్థ నెలకొల్పి ఇంటింటా ఉచితంగా గాయత్రి యజ్ఞాలు నిరంతరంగా కొనసాగించి ప్రతి ఆదివారం 5:30 గంటలకి జ్యోతి ప్రజ్వలన చేసి 6:30 గంటలకి అక్కడి నుంచి నిష్క్రమించి గాయత్రి మహాయజ్ఞం చేసి ఆధ్యాత్మిక ఉపన్యాసం చేసి ప్రతి వారం ఒక ఇతివృత్తం, ప్రతి వారం ఒక ధర్మం సామాన్య మానవులకు అందరికీ అందించి మరి హిందూ యజ్ఞశక్తి ద్వారా అనేక చిరంతరంగా మరి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సేవా విభూషణుడు మన డాక్టర్ మూడా నాగభూషణుడు. అదే కాకుండా ప్రతి ఉగాదికి, ప్రతి దసరాకి తర్వాత చక్కగా మరి 75 ఏళ్ళు ఎదిగినటువంటి వారందరికీ కూడా అందరినీ గుర్తించి వివిధ సేవా రంగాల్లో ఉన్నటువంటి పెద్దలను వాళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి చక్కగా వారికి జీవన అనేక సాంఘిక, సాహిత్య, సామాజిక కార్యక్రమాలు ఇలా చేస్తున్నటువంటి ఇలాంటిటువంటి మాన్య మహోదయుడు మరి కీర్తి, హిందూరు కీర్తి తెలియటంలో కలిగి తురాయిలాగా వెలుగుతున్నటువంటి అనేక సన్మానాలు, అనేక బిరుదులు, అనేక సత్కారాలు తెలియజేస్తూ మరి వారి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార మండలికి అధ్యక్షులుగా చిరంతరం అనేక సంవత్సరాలు సేవా కార్యక్రమాలు అందించి అటు శుభప్రదం, ఇటు తర్వాత విద్యార్థులకు, తర్వాత ఇటు సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనదైన ముద్ర వేసుకొని ఇటు ధర్మ ప్రచార పరిషత్తు వారితో కలిసి ప్రయాణం సాగించినటువంటి నిరంతర సేవా కీర్తితుల్యులు డాక్టర్ మూడా నాగభూషణ్ గుప్తా గారిని మరి ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉభయ జిల్లాల ఆర్గనైజర్ అయినటువంటి వేదాంతం సీతారామచంద్రమూర్తి గారు చెల్లుడితో నూరుకోగా వారికి చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మనందరం కూడా మన చప్పట్లతో వారికి హర్షధ్వానాలు తెలియజేయాలి. ఇకపోతే మాధవరావు గారు అనేక వయస్సు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి నిత్యం చక్కగా కార్యక్రమానికంటే ముందే వచ్చి అటు ఉపన్యాసకుల్ని, ఇటు ప్రేక్షకుల్ని, ఇటు భక్తుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసి జాగృతం చేసి తానే ముందుండి ఏ కార్యక్రమ నిర్వహణలో భాగంగా కీలక పాత్ర వహించిన హిందూ ధర్మ ప్రచార మండలి పూర్వ కార్యక్రమ నిర్వహణ శ్రీ మాధవరావు గారు. కాబట్టి మాధవరావు గారిని కూడా ఈ సందర్భంగా అడుసుమిల్లి మాధవరావు గారు గారిని కూడా మన వేదాంతం సీతారామచంద్రమూర్తి గారు సత్కారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవాల్సింది కోరుతున్నాం.
వేసిన చెయ్యి. ఇంగ్లీష్ లెక్చరర్గా వారు పదవీ విరమణ పొందిన తర్వాత అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా ఉన్నారనుకుంటాం. కానీ రిటైర్ అనేది ఇంకా టైట్ ఎక్కువైపోయినటువంటి అనేక రంగాల్లో అటు ఉపన్యాసాలు, ఇటు రంగస్థల పద్య నాటకాలు, అటు పౌరాణిక విషయాలు, ఇటు సామాజిక విషయాలు, ఇటు సాంఘిక విషయాల పట్ల వారు చిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారి మహోదయులు రామసూర్య ప్రకాశరావు గారు చక్కని పద్యం పాటించే అద్భుతంగా వేదాంత సీతారామచంద్రమూర్తి గారు సత్కరిస్తూ ఉన్నారు కాబట్టి వారికి శుభాభినందనలు. ఇంతమంది మనం రావటం, మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి బాంధవులు అనేకులన్న చందంగా మరి పురోవృద్ధుడు అభ్యర్థ భీష్మాచార్యుడైనటువంటి మూడా బాలయ్య గారు మరి వారి రామాలయాన్ని చూసి ఇక్కడే ఈ సప్తాహాన్ని నిర్వహిద్దాం, చక్కగా 10 మందిని క్రోఢీకరించి ఈ రామాయణ సప్తాహానికి ఒక విధమైనటువంటి ఒక చైతన్యం ఇస్తారనేటువంటి భావనతో ఈ పచ్చని పందిళ్ళు, చక్కని లైటింగ్, తద్వారా ఈ మైకు అన్ని కూడా తాను దగ్గర నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రద్ధాశక్తులు కలిగినటువంటి మా మూడా బాలయ్య గుప్త గారిని వేదాంత సీతారామచంద్రమూర్తి గారు వారు తన వయస్సులో ఇక్కడి కార్యక్రమం చేయడం అనే అంశాన్ని వారు చేస్తారు. మొదటి రోజు నుంచి 7 రోజులు 7 అంశాలు 7 వ్యక్తులతో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇంకెవరన్నా మీరు సూచిస్తే రామాయణం పరిపూర్ణంగా చెప్పగలిగిన వాళ్ళు 7 రోజులు కాబట్టి ఇలా 7 నుంచి 7 అంశాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. చెప్పినటువంటి గ్రంథం, అలాంటి గ్రంథాన్ని రోజు వినడం ఒక అదృష్టం, రామ కళ్యాణంలో పాల్గొనడం మరొక అదృష్టం. రామ కళ్యాణం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవుతుంది. కనుక కళ్యాణం చెయ్యాలి అంటే అందరూ రామ కళ్యాణాన్ని కూర్చుంటాము అంటే కూడా కష్టమే అవుతుంది. కాబట్టి పునర్వసు నక్షత్రానికి కూడా రామ కళ్యాణోత్సవం పెట్టారు ఇక్కడ. కనుక పునర్వసు నక్షత్రంలోనే రాముడు జన్మించాడు కనుక జన్మ నక్షత్రాన్ని దేవుడు కాబట్టి ఆయనకి మరి ఈ కళ్యాణోత్సవం కూడా జరుపుకున్నారు. తర్వాత ఇన్ని రోజులు రామాయణం గురించి చెప్పుకున్న తర్వాత ఈరోజు భరత జాతికి అందించిన సందేశం వీటన్నింటినీ కలుపుకుంటే వస్తుంది. వచ్చిన అది కూడా ఒక విశేషంగా ఎన్నిసార్లు రామాయణాన్ని గురించి చెప్పినా అది మళ్ళా కొత్తదనాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి రామాయణం కొత్తగానే అనిపిస్తుంది చెప్పే ధోరణి బట్టి. కాబట్టి మరి చక్కటి విషయాలు ఈరోజు శ్రీ రామసూర్య ప్రకాశరావు గారు అందిస్తారు. తర్వాత అదేవిధంగా మూడా నాగభూషణ గుప్తా గారు ఎన్నో రోజుల నుంచి నేను 17 సంవత్సరాలు ఈ జిల్లాకు వచ్చి అయింది. అప్పటి నుంచి పరిచయం అయినప్పటి నుంచి కూడా వారు చాలా చక్కగా కార్యక్రమాలు ఎక్కడున్నా వస్తూనే ఉన్నారు. ఒక ఈ కార్యక్రమం కాదు, ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు దంజమేళ అన్నట్టు ఎప్పుడైనా జగమెరిగినటువంటి ఇతను బ్రాహ్మణుడు అని తెలిసిన తర్వాత దంజం ఉందా లేదా అని చూడడం. కనుక అలా వారికి ఈ ప్రపంచంలో మంచి పేరుంది. ఎక్కడ ధర్మకార్యం ఉందో అక్కడ వారు ఉండడం, దాతృత్వం, ప్రియవక్తృత్వం ఇవన్నీ జన్మతః వచ్చిన మంచి లక్షణాలు. ఒక వ్యక్తిత్వ వికాసాన్ని పొందిన లక్షణం. మరి ఇంత చేతగాని వయస్సులో కూడా భగవంతుని సేవకు రావాలి అనే దృక్పథం వారు చేసుకొని రావడమే ఆనందకరం. వాస్తవంగా నేను బాన్సువాడలో కార్యక్రమం ప్రారంభం చేయడానికి ఆ చిరంజీవి గారిని తీసుకొని వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడికి రమ్మని వారు వస్తున్నారని ఈరోజు నేను కూడా వచ్చాను. కాబట్టి మరి అలాంటి వారు రావడం చాలా ఆనందకరం. కార్యక్రమాన్ని అటు ఇటు నేను పరిగెత్తుతున్నా, నేనున్నాను నీకెందుకు వెళ్ళండి, నాకు ఇచ్చేలా ఆ పుస్తకం ఆ సంతకాలు నేను తీసుకుంటాను అని మాధవరావు గారు వారు సతీ సమేతంగా కూడా ఒకరోజు వచ్చారు. నిన్నటి రోజు కూడా వచ్చారట. గుప్తా గారిని అయ్యో చూడలేదే అనుకున్నాం. ఇవాళ మళ్ళా వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా మూడా బాలయ్య గారు కార్యక్రమం పెడదామని రాగానే అయ్యో తప్పకుండా అక్కడనే చేద్దామని మరి పోయిన సంవత్సరం పెట్టాం, ఈ సంవత్సరం కూడా అలానే చేద్దామని
అనుకున్న ప్రకారమే 7వ రోజు కూడా పూర్తయిపోయింది. మరి రేపటి రోజున కళ్యాణోత్సవం ఉంది. దానికి అందరూ కూడా సమయంతో చిత్తులు అవ్వాలని, అది కళ్యాణం అద్భుతంగా రామ కళ్యాణాన్ని చేయాలని కోరుకుంటూ, భరత జాతికి రామాయణం ఇచ్చే సందేశాన్ని ఈరోజు మన బాబు సూర్యప్రకాష్ గారి ద్వారా విందాం. వారికి కూడా నేను ఇవాళ రమ్మని చెప్పలేదు. నేను మొదటి రోజు పోయి అయ్యా రామాయణ సప్తాహం చేస్తున్నాం ఫలానా చోట మీరు రావాలి అంటే వస్తా ఉంటారు. ఆ రోజు చాలా విద్య, ఎన్ని విద్యలు వచ్చినా, పాడటం వచ్చినా, మాట్లాడటం వచ్చినా, ఏది వచ్చినా, శాస్త్రాలు తెలిసినా, వేదం తెలిసినా, ఎన్ని తెలిసినా కేవలం దీనికి శీల సంపద కావాలి. అలా ఉన్నటువంటి వారు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. 5:30 నుంచి వచ్చి ఉన్నారు కనుక వెంటనే మాట్లాడితే ఒక అరగంట 30 గంట మీరు ఎంతవరకు అంటే ఆపమన్నప్పుడు ఎలాబరేటెడ్ రిలీజియన్ డిస్కోర్స్ అండ్ కటింగ్ డిస్కోర్స్ కూడా వారి దగ్గరే ఉంది. 2 ఉన్నాయి కనుక వాళ్ళు ఆపేస్తారు. అయితే ముందుగా మన మూల నాగభూషణ గారు వారి ప్రతిస్పందన ఒకవేళ మిత్రులను కూర్చొని కూడా మాట్లాడారు. శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ, మనము మీరు 37 సంవత్సరాల కింద ఇది ప్రతిష్టాపన. ఈ రోజుకు 37 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇదంతా పొలముండేది. మేము ప్రతిష్ట చేద్దాము, ముగ్గు మూద్దామని అంటే పొద్దులకి నడిచి ముగ్గు మూద్దాము. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ నిజామాబాద్లో ఇక్కడి వాళ్లకు మంచి సౌకర్యం. ఎందుకంటే 15 సంవత్సరాల కింద ఇంత భక్తి భావన లేకుండా నాకు తెలిసినంత. మరి ఈ 15-20 సంవత్సరాల నుంచి పిల్లలు పెద్దలు ప్రతి దగ్గర కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది మంచి విషయం. అది ఇన్ని సంవత్సరాలైంది. అయోధ్యలో 5000 సంవత్సరాలకు రాముడు నిలబడ్డాడు. 5000 సంవత్సరాలు. కొంతమంది గుర్తుండొచ్చు, అప్పుడు కరసేవకులని ఇంటింటికి 2 ఇటుకలు, ₹1 చాలానా చొప్పున 3 లక్షల రూపాయలు చెప్తే అయోధ్యలో పంపించారు. అప్పుడు నేను విశ్వ హిందూ పరిషత్తుకు జిల్లా అధ్యక్షుడిని పనిచేశాను కాబట్టి అదొక కళ. మోడీ గారు మొన్న అక్కడ ప్రతిష్టాపన అయిన తర్వాత బయటకు వస్తే ఆ రోజుల్లో ఎంతమంది భక్తులు ఉండి వాళ్ళు ఏకభుక్తం, ఒక పూట తిని ఒక పూట తినకుండా 5 సంవత్సరాలు పెద్ద మనిషి. అట్లా ఎంతోమంది కృషి, ఎంతోమంది భక్తి, అవన్నీ నిలబడ్డారు. మరి ఒక అయోధ్యనే కాదు, ప్రపంచం మొత్తము విస్తుపోయారు. ఏంటిది అని సుమారు ఇప్పుడు ఏదైతే ఉందో దర్శనం కావాలంటే కూడా కష్టం ఉంది. అయితే ఒక్కలైంది కాదు, అక్కడ 5 లైన్లు పడి అన్నా మీరు కూర్చో, అడ్డం వస్తున్నారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అంటే అట్లా చేస్తున్న భక్తులు ఇంకా రాణి వస్తున్నారు. అలా ఈ శ్రీరామనవమి కూడా ఘనంగా నిజామాబాద్ చేసుకుంటాం. మీరు రామ సప్తాహము ప్రతి సంవత్సరం చేస్తూ 3 సంవత్సరాలు అనుకుంటారు. 3 సంవత్సరాలు వచ్చారు రామ సప్తాహం చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కూడా చేసుకుంటాము. ఆ రాముని ఆశీర్వచనం మన అందరి మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటాను. అది
చక్కగా ఈరోజు వారు రావడం ఈ సభకు ఎంతో నిలువలాగి తర్వాత ఒక ధార్మికతను కలిగించింది. అదేవిధంగా శ్రీ రామసూర్య బాలయ్య గారు ఇప్పుడు ముందు రామసూర్య ప్రకాశ్ నాగరాజు రామాయణ సప్తాహం మనం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమంగా మనం రోజు జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు పండితులు రోజు ఒకరు మనకి ఈ రామాయణాన్ని గురించి రోజు ఒక సబ్జెక్ట్ మీద మనకు వివరించడం జరిగినది. ఈ రోజున మా ధర్మ ప్రచార మండలి ముఖ్యులు, నిజామాబాద్ పెద్దలు, కార్మికవేత్తలు అనేక కార్యక్రమాలు చేసే మూడ నాగభూషణం గారు ఈ రోజున ముఖ్య అతిథిగా మనకి హాజరవడం మనందరి అదృష్టం, మనందరి ఇదిగా భావిస్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ భక్తులు, ఈ లేడీస్, ఈ జెంట్స్ వీళ్ళంతా ప్రతిరోజు నియమంగా అందరూ హాజరైనందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ప్రతిరోజు వచ్చారు అందరికీ. తర్వాత ఈ రోజున మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ రామసూర్యప్రకాష్ గారు రామాయణము జాతికి సందేశం అనే సబ్జెక్ట్ మీద మనకు వివరిస్తారు. ఈ రోజుతో ఈ రామాయణ సప్తాహం కార్యక్రమం క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ అందరికీ తెలియజేసేది ఏమనగా, ఈ దేవాలయం కానీ ఈ చుట్టుపక్కల ఏమన్నా దేవాలయాలు చిన్న చిన్నవి ఉన్నా సరే మీరందరూ కనుక కార్యక్రమం కావాలి అని మా మూర్తి గారికి తెలియజేయాలి. ఒక నెల ముందే తెలియజేస్తే మీకు అందరికీ ఆ కార్యక్రమం అట్లా ఇప్పుడు మీకు అందరికి ఇచ్చిన పేపర్ ప్రకారము మీరు కోరిన చాట ఆ కార్యక్రమం పెట్టి దేవస్థానం వారికి ముందే తెలియజేయడం జరుగుతుంది. వారి ఆమోదం వస్తుంది. వారి ఆమోదం వచ్చినాక అట్లా పేపర్ ప్రింట్ అవుతుంది. దాని ప్రకారం మీ దగ్గరికి వచ్చి కార్యక్రమం చేసి మీకు ఏమి ఒక నయా పైసా ఖర్చు లేకుండా దేవస్థానం వారి ఖర్చుతో మీ దగ్గరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని భజన కానీ, ఉపన్యాసం కానీ, కుంకుమ పూజలు కానీ వగైరా అన్ని కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలన్నీ చేసి దేవస్థానం వారు మీకు సంతృప్తి పరచడం జరుగుతుంది. కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలు కావాలంటే వారి మూర్తి గారి నంబర్ ఉన్న దాంట్లో ఆ నంబర్కి ఫోన్ చేసి కూడా మీరు చెప్పచ్చు. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ దేవాలయంలో కూడా ఇక్కడ నుంచి అప్పుడప్పుడు మూర్తి గారు ఈ దేవాలయంలో కూడా కార్యక్రమం పెడతా ఉండాలి. మనం నెల జరిగే కార్యక్రమాల్లో వీళ్ళందరికీ భజన బదులు మనం ఆడ చదివేది ఏదో చదువుతారు కదా వాళ్ళు, ఆ చదివేది కూడా మనం పెట్టవచ్చు అప్రూవల్ తీసుకుని. దాని కార్యక్రమాలు కూడా మనం చేయవచ్చు. వీళ్ళందరూ నియమంగా ప్రతి మంగళవారం శనివారం చేస్తున్నారు. ఇవాళ మన కార్యక్రమానికి అడ్డు రాకూడదని మంగళవారం అని 5:30కు వచ్చి ఇప్పుడు దాకా 6:30 దాకా వాళ్ళ కార్యక్రమం పూర్తి చేశారు. చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ. అటే కుర్చీ వేసుకోండి. నేను పంపిస్తాను. ఈనాటి రామాయణ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రోజున పూజనీయులైన, గౌరవనీయులైన అనేక రంగాలలో అనేక మందికి ఉదాహరణటువంటి వారి సేవలు అందించారు. అలానే ఈ ఆలయ నిర్మాణాన్ని సాధించి ఇంత వయసులో కూడా ఈ దేవాలయానికి నిరంతరం సేవ చేస్తున్నటువంటి దంపతులు బాలగారు, తర్వాత అసలు వాళ్ళకు తెలుసు క్రమశిక్షణ అంటే ఉపాధ్యాయుడు కానీ ప్రధానోపాధ్యాయుడు కానీ ఎవరైనా సరే, ఇద్దరిలో ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని బాలలకు అందించాలంటే క్రమశిక్షణ, శీల సంపద ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే
విద్యార్థుల్ని ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారనేది నా భావన. ఎందుకంటే నేను కూడా చిన్ననాడు తెలుగు మీడియం పాఠశాలలో ఇలాంటి పాఠశాలలో దాదాపు క్రింద కూర్చొని 3 ఉపాధ్యాయులు చింపుడు ఎక్కనారాయణ గారు మహానుభావుడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని నేను నిరంతరము నా ఆఖరి క్షణంలో కూడా ఆ మహనీయుని ప్రార్థించుతూ నా ప్రాణాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తారు, మనకు కావాల్సిన ఆరోగ్య సంరక్షణపరమైన కార్యక్రమాన్ని చాలా సంతృప్తిగా చూస్తూ ఉంటారు. కానీ గురువు అనేటువంటి వాడు నిరంతరం కూడా వాళ్ళ పట్ల ఏమీ కోరుకోరు. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, నా పిల్లలు అంటే తన పాఠశాలలో పెట్టినటువంటి విద్యార్థులందరూ కూడా. అందుకని ఇలాంటి మహనీయులందరూ కూడా ఇక్కడ విచ్చేసిన మీరందరూ కూడా నిజానికి మరి భక్తి పరిడమిలో లేకపోతే భక్తి ఏమాత్రమే తప్పకుండా ఈ కాలనీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇన్ని సన్నివేశాలు కల్పించినటువంటి ఇక్కడ ఏది బస్సు అంటూ ఏం లేదు కదా, చాలా దగ్గర కదా, ఒక 10 అడుగులు వేస్తే మనం ఆ భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవచ్చు కదా. నిరంతరము నామస్మరణం చేస్తూ ముక్తిని పొందడానికి మనము ఈ వయసులో వయసుతో సంబంధం లేదు. ఈ విధంగా అందరూ వచ్చినటువంటి వారందరూ కూడా నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. ఒక చోట రామాలయంలో 3 కూర్చున్నారండి. 3 అంటే 3 వచ్చారు. 3 గంట సేపు కూర్చున్నాడు. నేను కాలాన్ని సరిగా పరిగణించలేను. ఏదైనా ఒక విషయాన్ని మొదలుపెట్టిన తర్వాత అది ఎక్కడో అక్కడ సమాప్తి అయ్యే చోటునే ఆపాలి, మధ్యలో ఆపకూడదు. అంతరాయంగా ఎక్కడ ఆప్ చేస్తే అది దాని ఫలశ్రుతి అనేటటువంటిది ఎవరికి వర్తించదు. అందువలన నేను అలా ఉన్నా సరే 3 కూర్చున్నాడు. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే, ఇప్పుడు అమ్మ విష్ణు మహేశ్వరరావు 3 కానీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని వాడు చాలా కూలంకషంగా గమనించుకున్నాడు అన్న విషయాన్ని నేను గమనించాను. ఆ తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆవిడ తెలుగు లెక్చరరు, ఆయన ఆంగ్ల భాష ఉపన్యాసకులు, ఇంకొకరు కూడా లెక్చరరే. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఎంతమంది వచ్చారన్నది లెక్క కాదు. వారు కార్యక్రమాన్ని జిజ్ఞాసతోటి వినడం, విన్నటువంటి విషయాంశాన్ని ఆచరణలో ప్రతిఫలింపజేయడం ఏదైతే మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది. ఈ జన్మలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఎన్నో జన్మలు, ఇప్పటికే ఎన్ని జన్మలు, ఎంతమంది కాదు, ఎంతమంది కొడుకు, ఏ రకమైన పడ్డాము, ఎక్కడ రాము అని చెప్పలేము. మనకేమీ తెలియదు. మాయ అనేటటువంటిది ఎప్పుడైతే ఒక తల్లి కడుపు నుంచి మనం బయట విడిపడతామో ఆ వెలువెంటనే మాయ అనేది కలుగుతుంది. కాబట్టి ఆ విశేషం తెలియదు. అది సాధనతో సాధించినటువంటి మహాపురుషులు మాత్రమే పూర్వజన్మ స్మృతిని కలిగి ఉండడం. కానీ ఆ పూర్వజన్మ స్మృతిని కలిగి ఉండి ఈ జన్మలో వారు కైవల్య పదాన్ని పొందగలగడం కూడా, అది కూడా ఎన్నో జన్మలు చేసినటువంటి పుణ్య ఫలితమే. మనందరూ అంటారు, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి అందరూ గుప్తా గారిని, నేను నాకు కూడా నిజం చెప్తున్నాను. నేను హృదయపూర్వకంగా మాధవరావు గారు కావచ్చు, గుప్తా గారిని కూడా క్షమించమని అడుగుతాను. ఎందుకో చెప్తున్నాను, నాకు మనసులో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా మనసులో ఉంచుకోలేను. కారణం ఏమిటంటే, నాకేం తెలియదు అంటే నా ఉద్యోగం ఏమిటంటే ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు, పిల్లలందరూ వచ్చారా, చక్కగా చదువుకున్నారా, టీచర్స్ బాగా పడుతుంది, ఇదే ప్రపంచంలో నేను కొనసాగుతూ ఉండేవాడిని. కాబట్టి బయట ప్రపంచంలో నాకు తెలుసున్నా, ఎవరైనా తల్లిదండ్రులు నమస్కారం నేనేం పట్టించుకునేవాడిని కాదు, ఇప్పుడు కూడా పట్టించుకోను. అయితే గుప్తా గారితో ఈ రామాయణంలో జాతికి అందించినటువంటి సందేశాల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక సందర్భాన దేవలోకంలో ఒక మహాసభ జరుగుతుంది. ఋషీశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా మహర్షులు. అక్కడ ఒక చిన్న విషయాంశం, ఈ ప్రపంచంలో ఏది గొప్పది అంటే ఒక డబ్బు గొప్ప అంటారు, ఎవరికి వచ్చిందో వాడు చెప్పారు, తపస్సు గొప్పది అంటారు, ఎవరికి వచ్చిందో వాడు చెప్తారు. అయితే మనందరికీ తెలుసు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు
వశిష్ఠుడు ఎంతటి గొప్పవాడు, విశ్వామిత్రుడు వశిష్ఠుని మించినటువంటి మహాగురువు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన అనేక సార్లు తపస్సు చేసి అనేక విధాలుగా తన తపస్సును దుర్వినియోగం చేసుకుని మరలా ఆఖరికి రాజర్షి బ్రహ్మర్షి దేవర్షిగా ఆయన నామాంతరాన్ని పొందడమే కాదు, కీర్తిని కూడా పొందినటువంటి మాయనేయుడు. అంతేకాదు రామాయణంలో ఒక గురువు యొక్క పాత్రలో విశ్వామిత్రుని యొక్క పాత్ర అత్యంత అద్భుతమైనటువంటిది. ఎందుకంటే రానున్నటువంటి భావి కాలంలో రావణాసురుడు వంటి రాక్షసుని చంపడానికి శ్రీరామచంద్రుడిని ఒక మానవుని ఒక చిన్న పిల్లవాడిగా తాను ఒక శిష్యుడిగా గమనించి ఆయనకు తెలుసు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన శ్రీ మహావిష్ణువుగా భావించినప్పటికీ మానవ రూపంలో ఉన్నటువంటి మానవుడిగా శ్రీరాముడు ప్రవర్తించినప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుడు ఆయనకు తన శక్తిని అంతటిని, తన తపోశక్తినే కాదు, తన విద్యా నైపుణ్యాన్నే కాదు, అసలు ప్రపంచంలో గురువు అనేవాడు ఎవరికీ అందించినటువంటి అద్వితీయమైనటువంటి విద్యా ప్రతిభ పాఠవాలను శ్రీరామచంద్రమూర్తికి అందించాడు. బల అతిబల అనే విద్యలను అందించాడు, ధనుర్విద్యను అందించాడు. అనేక విద్యల్లో కూడా ఇక రాముడు అజేయుడు, ఈ ప్రపంచంలో ఈయనను ఎవరు ఏమీ చేయలేరు. అంతేనా, అక్కడ ఆయన యొక్క పాత్ర యొక్క వైశిష్ట్యం ఏంటంటే వశిష్ఠుడు ఈ యొక్క ఇక్ష్వాకు వంశానికి ఆయన కులగురువు అయ్యి ఆయన వేదాంగాలు నేర్పాడు రామచంద్రమూర్తికి, సీతారామలక్ష్మణ శత్రుఘ్నుడికి. ఆ తర్వాత పిల్లలేరని దశరథుడు కంటే దశరథుడు కూడా చాలా గొప్పవాడు, కౌశల్యమ్మ కూడా. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌశల్యాదేవి గర్భాన ఆయన అవతరించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళందరూ మహాపురుషులు అన్నమాట. దశరథుడు శరథుడు అంటే 10 వైపులా కూడా 8 దిక్కులు, ఆకాశము భూమి ఎవరు కూడా ఆయన ఎదిరించలేడు. అజేయుడు విజయుడు. ఇంకా పోతే ధర్మ పరిపాలన సత్యవంతుడు. శ్రీరామచంద్రమూర్తికి ఎన్నైతే సుగుణాలన్నీ ఉన్నాయో అంతటి సుగుణ సంపత్తిని అందించినటువంటి తండ్రి దశరథుడే. తల్లి కౌశల్యాదేవి, కైకేయి మనకు ఒక పాత్రలో ఆమె కేవలం మనకి ఈ రాముడిని అడవికి పంపించమంది, తన కుమారుడికి పట్టాభిషేకం పంపించమంది అని అనుకుంటాను. కానీ శ్రీరామచంద్రుడికి ఆమె కూడా అనేకమైనటువంటి విద్యా నైపుణ్యాలే కాకుండా ఆమె కన్న తల్లి కన్నా మిన్నగా పెంచినటువంటి తల్లి కైకేయి. అది ఆ పాత్ర యొక్క వైశిష్ట్యాన్ని ప్రతి మనిషిలో కూడా కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. అంటే కొన్ని మంచి కొన్ని చెడులు ఉంటాయి కదా. అయితే నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మా గుప్తా గారిని, మాధవరావు గారిని హృదయపూర్వకంగా నేనేమి అపార్థం చేసుకోలేదు. కానీ నాకంటూ ఏం తెలియదు. సహజంగా ఏంటంటే అలాంటి పెద్దవాళ్ళతో నాకు ఎలా ఉంటుంది పరిచయం. అయితే కొన్ని విషయాల్లో స్పష్టత ఖచ్చితంగా ఉండాలి. కాల ప్రమాణాన్ని పాటించాలి. చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాలి. మాధవ గారు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో గొప్పగా నాకేమంటుంది. ఎందుకంటే ఎవరైతే మన యొక్క శ్రేయస్సును కోరుతారో వాళ్ళు మాత్రమే చెప్తారు. అయితే నిజాన్ని చెప్పాలంటే గుప్తా నుంచి మేము ఒక చోటకి రామాలయం, ఆ ఆలయానికి కావాల్సినటువంటి విగ్రహాన్ని తీసుకోవడానికి వాళ్ళకి కావాలి గ్రామస్తులకి. అప్పుడు మనం తీసుకెళ్ళినప్పుడు నేనేదో చిన్నపిల్లవాడిని ఎక్కడ చూస్తున్నాను, అనేక విషయాలు చెప్తున్నారు. ఆ చెప్పినప్పుడు నేను తెలుసుకున్నాను, ఒక మనిషి జీవితం వెనుక ఇంతటి నిగూఢమైనటువంటి విషయాంశం ఉంటుందా. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రావడానికి ఆయన ఎంత శ్రమించాలో అన్నది ఒక కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాను. అంచేత ఎప్పుడు కూడా చిన్నపిల్లలుగా కూడా తప్పు చేసిన వాళ్ళు అలా మనసులో ఏమి నాకు తెలుసు. ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో ముఖ్యంగా ఈ రోజున మరొకసారి నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు గురువుడికి తెలుపుకున్న కారణం ఏంటంటే మాకు విశిష్ట ధర్మాచార్యులు అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక శిక్షణను అందించాలని చెప్పి పంపించారు. పంపినప్పుడు నేను నిజానికి ఏది ఆశించను, ఏది పట్టించుకోను, ఏదైనా విషయం ఇలా చెప్పమంటే చెప్తాను, వెళ్ళిపోతాను. కానీ మా మాధవరావు గారు, గుప్తా గారు నాకు ఎప్పుడు ఎలా నాలో ఏముందని గ్రహించాలో నాకు తెలియదు. కానీ ఈ రామేశ్వరి ప్రకాశరావుని పంపించుదామండి బాగుంటుంది అన్నారు. వెళ్ళిన తర్వాత మాకు శిక్షణ ఇవ్వడం, ఆ తర్వాత ఈ ప్రభుత్వం మారకుండా ఉంటుంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక మందికి ఈ భారత రామాయణ మహాభాగవతం గురించి, అంతేకాదు
నిరంతర జీవన స్రవంతి గురించి, అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటున్నాం కదా. అలానే మరి జీవన సాఫల్యతను సాధించడానికి కూడా మనం ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి అనే విషయం. అంతేకాదు అనేకమైనటువంటి రామాయణ, భాగవత, ఇంకా పోతే మనందరికీ తెలుసు కర్మార్థ కామం మోక్ష, మానవుడుగా పుట్టినటువంటి వాడు వీటన్నింటినీ ఆచరించాల్సిందే. అయితే కర్మంతో కూడినటువంటి సంపద, కర్మంతో కూడినటువంటి కామ్యాలు మన కోరికలను పెట్టుకోవడం, కర్మంతో కూడినటువంటి కార్యక్రమాలు మనం ఏదైతే ధనాన్ని సంపాదించామో ఆ ధనాన్ని దైవ కార్యక్రమాలకు కానీ లోక కళ్యాణార్థమై చేయబడినటువంటి కార్యక్రమాలకి కానీ వినియోగించినట్లయితే తప్పకుండా అది ఆ మనిషి వెంట వచ్చేటటువంటిది ఏమిటి అంటే, ఏ మనిషి అయినా సరే మనం చేసినటువంటి పుణ్య పాప కర్మలు మాత్రమే మన వెంట వస్తాయని, అవి మాత్రమే మనం అనుభవించి తీరుతాము. అయితే అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం కర్మబద్ధంగా నడుచుకుని కర్మబద్ధమైనటువంటి అయితే మనందరికీ ప్రతి విషయాల్లో కూడా మనం ఏ పూజా కార్యక్రమాలు చేసినా, ఏ దైవ కార్యక్రమాలు చేసినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా, లేకపోతే వైవాహిక కార్యక్రమాలు చేసినా మనం చెప్తూ ఉంటారన్నమాట. కర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అంటారు. కర్మార్థ కామమోక్షాలు. మనము ధర్మాన్ని ఇక్కడ రామాయణం జాతికి అందించినటువంటి సన్యాసం గురించి ఎప్పుడు ఎవరు చెప్పనట్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం ఉన్నంత కాలం, ఈ నదీ నదాలు ప్రవహించినంత కాలం, ఈ గిరులు చరులు ఉన్నంత కాలం, 24 లక్షల జీవరాశులు ఉన్నంత కాలము కూడా ఈ రామాయణం అనేటువంటి దాని అంతటది నిరంతర గంగా ప్రవాహిగా ఉత్తుంగ తరంగంగా అది పరిడమిల్లుతూనే ఉంటుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మనం అనుకుంటున్నాము, మనకు తెలుసు మహాపురుషులకి రామకృష్ణ పరమహంస కావచ్చు, జగద్గురు శంకరాచార్యులు వారు కావచ్చు, మధ్వాచార్యులు వారు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అనేక మంది ఈ రామాయణ, మహాభారత, భాగవత మన భారతీయ సంస్కృతిని విదేశాలలో ఎంతగానో ప్రభావితం చేసి ఈనాడు ప్రపంచ దేశాలని కూడా భారతదేశం యొక్క భారతీయ సంస్కృతిని, మన సనాతన సంస్కృతిని, మన సనాతన సాంప్రదాయాన్ని, మన సనాతన ధార్మిక జీవన విధానాన్ని, మన కుటుంబ వ్యవస్థను కూడా వాళ్ళు అనుకరించుకున్నారు, ఆచరించుకున్నారు. అంతేకాదు వాళ్ళు ఎంతోమంది విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండిపోతున్నారు, అసలు అక్కడికి వెళ్ళడం లేదు. అంతేకాదు అసలు వాళ్ళు అన్నింటినీ తెగిస్తున్నారు. ఇంకా మనం కూడా కొంతమంది చాలా వరకు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది అలాంటిది ఒక తల్లి, ఒక తండ్రి, లేకపోతే ఒక అన్న, తమ్ముడు, సోదరి, అత్త, మామ, ఇవన్నీ కూడా బంధాలు, బాంధవ్యాలు మనకు చాలా ఎక్కువైనటువంటి రీతిలో ప్రగాఢంగా మనం విశ్వసించేటువంటి వాళ్ళం. కాబట్టి వాటిని దాటి అధిగమించే పనిలో మనం చేయలేని కారణంలో శ్రీరామచంద్రుడు ఏం చెప్తాడంటే, శ్రీరామచంద్రుడు రావణాసుడు ఎవరు, ఆ రావణాసుడు ఎవరు, కుంభకర్ణుడు ఎవరు, వాడు ఎవరంటే జైవిజీలు. ఆయన దగ్గర ఉండేటటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి వద్ద ఉండేటటువంటి ద్వారపాలకుగా ఉండేటువంటి వాడు సనాతన సంగతమైనటువంటి ఆ యొక్క ఋషీశ్వరులు వచ్చినప్పుడు వాడు లోనికి పోలి ఉన్నప్పుడు వాడిని శపించారు. ఏమని శపించారంటే, నీవు 7 జన్మల వరకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయన దగ్గర సేవ చేసేటువంటి ప్రసక్తే ఉండదు, మీరు భూలోకంలో రాక్షసులై జన్మించుగాక అంటారు. అప్పుడు వెంటనే వీళ్ళకి అర్థమవుతుంది, వాడు చిన్నపిల్లలు కదా అని చెప్పి లోపలికి పోనివ్వకుండా అడ్డుకున్నందుకు పాపానికి మహానుభావ క్షమించండి అని చెప్పి ఇద్దరికి కాళ్ళ మీద పడితే, సరే మీరు శత్రువులుగానైతే 3 జన్మల్లో మీరు మరలా మీ స్వామిని మీరు చేరుకోవచ్చు అని చెప్తారు. అంటే అప్పుడు సరే అంటాడు. అదే ఇప్పుడు వీళ్ళు ఎవరు ఈ కృతయుగంలో, ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వీళ్ళు రావణ కుంభకర్ణుడిగా జన్మించారు. రావణాసుడు తెలుసు, రావణాసుడు ఎంత గొప్పవాడు, రావణాసుడు ఏం చాలా తక్కువవాడు కాదు. బ్రహ్మవేత్త, నవ వ్యాకరణ పండితుడు, సౌందర్యశీలి, అప్రతిహతమైనటువంటి పరాక్రమం, అష్టగ్రహాన్ని, దేవతల్ని, నవగ్రహాన్ని అందరినీ కూడా అతని అదుపులో పెట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన మహాపురుషుడు. అంతేకాదు శివపూజా దురంధరుడు. శివపూజా దురంధరుడు అంటే మామూలు శివపూజా దురంధరుడు కాదు. ఆయన పూజా సమయంలో
ఆ యొక్క శంకరుని ఆ యొక్క శివలింగాన్ని ముందు పెట్టుకుని ప్రతిష్ఠించి పూజించేటప్పుడు ఆయన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ ఉంటే బంగారు పుష్పాలు శివుడి మీద వెదజల్లబడేవి. ఆ విధంగా అలా అలంకరించబడేది అంతటి మహాపురుషుడు. అయితే ఏమిటయా తేడా? మరి శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు? ఈ రావణాసుడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఏం కోరుకున్నాడు? నాకు చావును కూడా, ఎవరితో చావును కూడా, యక్ష కిన్నర కింపురుష గంధర్వులు ఎవరితోటి కూడా, దేవతలతో కానీ సురలతో కానీ విష్ణుమూర్తితో కానీ మీ ఎవరితో కూడా ఒక్క నరుడు వానరుడు తప్ప నన్ను ఎవరు వధించలేరు, వధించకుండుగాక అని చెప్పి కోరుకుంటే సరే తథాస్తు అని ఇచ్చాడు ఆ వరాన్ని మహానుభావుడు. సరే అది ఎప్పుడైతే వరాన్ని పొందాడో బలగర్వం పెరిగింది. బలగర్వం పెరిగితే రాక్షస ప్రవృత్తి పెరిగింది. రాక్షసులు అంటే ఆ రోజుల్లో ఇలా ఉంటాడేమో అనిపించింది. ఈ రోజుల్లో రాక్షసులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మనం రోజు చూస్తూనే ఉంటాం. రోజు టీవీలో ఎక్కడ చూసినా అన్నమాట. అయితే ఏమిటవి ఆ అసుర ప్రవృత్తి కలిగిన లక్షణాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి వాటిని వండబడినాయి. అంతేకాదు వెంటనే దేవతల మీద, దానవుల మీద, అష్టదిక్పాలకుల మీద, నవగ్రహాల మీద, అందరి మీద దండెత్తడమే. అందరినీ పాదాక్రాంతులు చేసుకోవడం, అతని యొక్క అదుపులో ఉంచుకోవడం. ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఒకనాడు మహర్షులు అందరూ కలిసి బ్రహ్మసభ జరుగుతున్నప్పుడు ఈ దేవతలందరూ కూడా ప్రార్థించినప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళకి నేను రామావతారంలో నరుడిగా జన్మించి మీ అందరి యొక్క కష్టాలను తీరుస్తానంటాడు. అయితే ఇక రామావతారంలో రాముడి యొక్క సంపూర్ణావతారం అని మనందరికీ తెలుసు. రామావతారం సంపూర్ణావతారం అని ఎందుకు అంటామంటే రాముడు మానవుడిగా జన్మించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారాయణ రూపంలో శ్రీరాముడిగా అవతరించిన తర్వాత ఒక మానవుడు ఎన్ని ఈతి బాధలను ఈ ప్రపంచంలో అనుభవించాడో అంతటి కష్టాన్ని ఆయన కూడా అనుభవించాడు, మనకి తెలుసు. అయితే పిల్లలు పుట్టలేదు. ఆయన తపస్సు పుత్రకామేష్టియాన్ని చేశాడు. 3 భార్యలకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయాలనుకున్నారు. పట్టాభిషేకం చేయాలనుకుంటే కైకేయికి మందర అనేటటువంటి ఒక దాసి యొక్క ఒక్క మాట వలన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే. సాధారణంగా ఏ కుటుంబంలో ఎప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి కలతలు రావసమండి. ఎప్పుడు అంటే ఆ 3వ వ్యక్తి ఎవరైతే అతడు అర్హుడా కాదా, ఒక సలహా ఇవ్వడానికి కానీ, ఒక మంచిని కానీ, దేనికి కానీ ఆ సలహా ఇచ్చే వ్యక్తి సమూహంగా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి. సరిగా ఆలోచించలేకపోయింది కైకేయి. తను అనుకుంది, సరే నా కొడుకు పట్టాభిషేకం చేయాలి, రాముని అరణ్యవాసానికి పంపాలి. అరణ్యవాసానికి పంపడం కూడా ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఎందుకండి? మరి 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తప్ప నీ కొడుకైతే రాజ్యం ఇస్తున్నారు కదా, నువ్వు కోరుకున్నావు కదా, ఆయన కర్మాత్ముడు కదా, దశరథుడు ఇచ్చాడు కదా, మరి ఎందుకు అలా జరిగింది అంటే 14 సంవత్సరాలు ఎవరైతే దేశ బహిష్కరణను పొందుతాడో అతనికి ఆ దేశంలో పౌరసత్వం ఉన్నదన్నమాట. అంటే తను ఆ దేశ పౌరుడిగా చలామణి కానప్పుడు అతను ఏ విధమైనటువంటి హక్కులు సంక్రమించవు, ఏ హక్కులు సంక్రమించవు. అందుకని 14 సంవత్సరాలు అయింది. ఆమె చెప్పదే ఇవి కోరుకో. భరతుడు ఖండించాడు, తల్లిని చాలా కోపడ్డాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్తాడంటే, శ్రీరామచంద్రుడు అనుభవమున ఆయన జీవితంలో ఆయన ఏది ఆచరించి చూపించాడు. ఒక మానవుడు ఎలా తన జీవితాన్ని ఆచరించాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎలా ధైర్యంతో ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎలా సహనంతో ఎదుర్కోవాలి, కష్టాలను అధిగమించడంలో కూడా ధర్మ ప్రవృత్తిని విడనాడకూడదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అరణ్యవాసానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అప్పుడు సీతామాత కూడా నేను చెప్పింది, అత్తలేనటువంటి ఈ సంపదలు, ఈ బంగారాలు, ఈ ఆభరణాలు, ఇవన్నీ నాకు ఏమి లేవు, నా భర్త ఎక్కడ ఉంటే అదే నాకు స్పష్టత లేవు, నేను వస్తానంటే రాముడు అంటాడు, వదులు నీ ఇంటికి వెళ్ళిపోవమ్మా, హాయిగా ఉండు, నన్ను చేసుకుని ఈ కష్టాలు పడ్డాయిగా కాదు కదా అంటే అప్పుడు చెప్తుందన్నమాట, రామా నేను దాన్ని ఆ విషయాన్ని నేను ఒప్పుకోను, నీకు ఎక్కడుంటే నాకు అదే స్పష్టతుల్యంగా ఉంటుంది, అదే ఆనందదాయకమైన జీవితంగా ఉంటుందని చెప్పి బయలుదేరారు. అరణ్యానికి వెళ్తారు. ఇక భరతుడిని పట్టాభిషేకం చేయమన్నాడు. అయితే ఆ భరతుడికి ఇష్టం లేదు కాబట్టి ఆ భరతుడు ఏం చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళు కేవలము నారపటంతో అతి సామాన్యమైనది అంతటి చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనక మహారాజు యొక్క అల్లుడైనటువంటి వాడు, 3 తల్లులకు కుమారుడైనటువంటి వాడు, ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి వాడు, అంత ఒక్క నిమేషం మాత్రంలో ఇక్కడనే చాలా ఈ విషయాన్ని చాలా మనకి ఈతల యొక్క ఈ శ్రీరామచంద్రుని యొక్క వంశజుల్లో మనకి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కూడా ఆయన ఎవరు?
సత్యహరిశ్చంద్రుడు ఆయన కూడా ఎన్ని కష్టాలైనా అనుభవించాడు కానీ తను సత్యాన్ని మాత్రము విడవలేదు, ధర్మాన్ని మాత్రం విడవలేదు. ఎందుకంటే దానిని కూడా విశ్వామిత్రుడు తన శిష్యుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఆదర్శంగా చెప్తాడు. అక్కడ చెప్తాడు ఒక సందర్భంలో ఈ యొక్క హరిశ్చంద్రుడు తన భార్యను కూడా అమ్ముతాడు, తన కుమారుని కూడా అమ్ముతాడు, ఆఖరికి తాను కూడా బానిసగా ఒక బానిసుడిగా అమ్మడవుతాడు, కాటిగా పరైపోతాడు. అప్పుడు కూడా తన ధైర్యాన్ని విడనాడలేదు చెప్తాడనమాట. అప్పుడు అనుకుంటాడు స్వాగతం తాను అంతటి చక్రవర్తి కూడా ఒక కాటికాపరి కావడం అంటే ఎంత వైచిత్ర్యమైనటువంటి విషయం. అక్కడ పదిచేపల్లి మహాకవి ఏం చెప్తారు అంటే, స్థిరమై సంపదలెల్ల వెంట ఒక నీతిన్ సాగితాము, ఏదికిన్ విధి ఏసరికే పాటు విధించనో విధి, అవశ్యప్రాప్యమదాని ఎవరు తప్పించదరు ఉన్నవాడనని, ధర్మం దేనికి కాదు రాదే కింకరుడగు కింకరుడే రాజగు కాలానుకూలముగా అనుకుంటాడు. అంతటి సామ్రాజ్యాధినేత అయినటువంటి చక్రవర్తి ఒక్కసారిగా ఒక కాటికాపరైనప్పుడు తన అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటాడనమాట. ఆ భగవంతుడు రాసినటువంటి విధి విలాసాన్ని, ఆ లీలా విధి విలాసాన్ని ఎవరు తప్పించుకోలేరు కానీ ఎంత మాత్రం అనుకుంటాడు. ఆ విధంగానే తన జీవితాన్ని గడుపుతాడు. అది ఎంత విశ్వామిత్రుడి మాయా కల్పితం అని ఆ తర్వాతను పార్వతి పరమేశ్వరుడు ఇరువురు కూడా ఇలాంటి మహాపురుషుడు కష్టాన్ని అనుభవించడం అనేటువంటి ప్రపంచానికి శ్రేయస్కరం కాదని చెప్పి వాడికి ఈ యొక్క చరిత్ర నిలిచిపోతుందని అంత క్రితమే ఒక హరిశ్చంద్రుడు ఆదర్శమైనది. అలానే ఒక సగరుడు, ఒక మహంధాత, వాటన్నిటిని కూడా శ్రీరామచంద్రుడికి విశ్వామిత్రుడు పెడతాడు. విశ్వామిత్రుడు ఆ విషయాలన్నింటినీ పాటిస్తాడు, వెళుతూ ఉంటాడు, అరణ్యానికి వెళ్తాడు. సరే ఆనందంగా ఒక పొగసారి చూస్తారు. ఋషీశ్వరులు ఎంతోమంది మహనీయులు పట్టుకుంటూ ఉంటాడు. ఆ మహనీయులందరికీ పాద శుశ్రూష చేస్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడు ఒక గురువుకి ఏ విధంగా శిష్యుడిగా ఉండాలో, ఒక మహర్షుల పట్ల ఎలాంటి ఔదార్యాన్ని కలిగి ఉండాలో అంతటి సమున్నతమైన వ్యక్తి వైభవాన్ని, శీల వైభవాన్ని కలిగినటువంటి శ్రీరామచంద్రుడు. అయితే ఒక పర్ణశాల నిర్మించుకున్న పర్ణశాలలో ఉన్నంత సమయంలో ఒక మాయాలేని వేషంలో మారీచుని రావణాసుడు పంపించారు. అక్కడ రావణాసుడు ముందుగానే చెప్తాడు మారీచుడు ఎంత గొప్పవాడంటే వాళ్ళు రాక్షసులే కావచ్చు, కానీ విజ్ఞానవేత్తలు కూడా. రామాయణంలో రావణ బ్రహ్మ ఎంత గొప్పవాడు, కుంభకర్ణుడు ఎంత గొప్పవాడు, మండోదరి ఎంత గొప్పదో, వీళ్ళందరూ కూడా త్రిజట. వాడు రాక్షసులే కానీ, జన్మత రాక్షసులే కానీ వాళ్ళలో ఉన్నటువంటి వైవిష్యము, విష్ణు భావన, శక్తి, భక్తి అనన్య ఆచరణీయం. అయితే ఆ మాయారెడ్డిలో వెళ్ళడం అప్పుడు చెప్తాడు, అంతకు ముందే చెప్తాడు రావణాసుడికి. నేను చెప్పాను కదా, చెప్తాడు ఎందుకు వెళ్ళాడు అసలు, ఈ విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. యజ్ఞయాగాలను మీరు మోసం చేస్తున్నారు, అసలు సాధుపుంగములైనటువంటి మహర్షులు తపస్సు చేసుకోనివ్వడం లేదు, చాలా బాధిస్తున్నారంటే వెళ్ళి వాటిని రక్షించినప్పుడు ఈయన అతి బలాన్ని విద్యాలు కాకుండా అనేకమైనటువంటి ధను విద్య నేర్పడం. ఆ విద్య నేర్పిన తర్వాత ఈ యొక్క మారీచ స్వభావాన్ని, శుభప్రణదనం, ముక్కు చెవులు పోయడం, అలానే తాడని వధించడం, ఇలా ఎంతోమందిని ఎంతకాలంలో వధించాడే అంటే 14,000 మంది రాక్షసుని 1 గంట 10 నిమిషాల్లో వధించాడు శ్రీరామచంద్రుడు. అంటే ఆయనకు ఎంతటి విలువిద్య, ధనుర్విద్య నైపుణ్యాన్ని విశ్వామిత్రుడు అందించాడన్నది మనం దాన్ని బట్టి ఊహించచ్చు. 14,000 మంది రాక్షసుని 1 గంట 10 నిమిషాల్లోనండి. అంటే ఆ రాముడు బాణం ఎప్పుడు తీస్తున్నాడో, ఎలా ఎక్కువ పెడుతున్నాడో, ఎలా సంధిస్తున్నాడో, ఏ విధంగా వదిలిపెడుతున్నాడో అది చూసి శూర్పణఖ విభ్రాంతిని చెందింది. ఆహా, ఎంతటి ధైర్యశాలి, ఎంతటి పరాక్రమవంతుడు, ఎంతటి గీసాలి, ఎంతటి విద్యా నైపుణ్యం కలిగిన వాడు అని శ్రీరామచంద్రుడిని ఆ యొక్క ధను విద్యా నైపుణ్యాన్ని కూడా ప్రశంసించాడు ఎవరు, శూర్పణఖ. అదే విషయాన్ని అక్కడ రావణాసురుడు చెప్పింది. అంత గొప్పవాడు ఎవరు, శ్రీరామచంద్రుడు. అయితే మాయావేశంలో వెళ్ళడం, ఈ మారీచుడు మాయావేశంలో లేడిగా రావడం, బంగారు లేడిగా రావడం, ఇక్కడ ఇందాకే చెప్పాను విధి అనేటువంటి ఎంత బలీయమైనటువంటిదో. ఒక్క నిమేషం మాత్రం అన్నమాట, 1 సెకండ్ కాలంలో అలా చూసింది. ఆ బంగారు లేడి పట్ల ఆకర్షితురాలైంది. ఆ
ఆకర్షించే స్వభావాన్ని సృష్టించినటువంటి వాడు ఆ మారీచుడు. అంతే, ఆ బంగారు లేడీ కావాలండి. సరే పెడతామని చెప్పి భార్య మాట కాదనలేక అది మాయలేడి అని చెప్పినా కూడా ఇది నమ్మకపోతే వెళ్ళాడు ఎంతో దూరం తీసుకెళ్ళాడు. ఎక్కడో ఒక దెబ్బ కొట్టేసరికి వాడు ఎక్కడో 7 సంవత్సరాలు అవసరం పోయి పడ్డాడు. అది రాలేదు సరిగ్గా. వాడు పోతూ ఏమొచ్చాడంటే ఆ రామ అనేసరికి రాముడికి ఏమైందో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణుడు తాను రక్షించడానికి ఉన్నటువంటి లక్ష్మణుడు మళ్ళీ గారు శ్రీరామచంద్రుని యొక్క అనుంగు సోదరుడు. ఒక సందర్భంలో ఆమెను ఈ లక్ష్మణుడిని చాలా పటువుగా మాట్లాడుతుంది. నీ అన్నకంటే ప్రమాదం మాటితే నువ్వు వెళ్ళవా అంటే కూడా అప్పటికీ సరి అయిన జాగ్రత్త తీసుకున్నారు. ఒక లక్ష్మణ రేఖ నుంచి ఎటువంటి పరిస్థితిలో ఈ దీప దాటవద్దు, దీన్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి అతను వెళ్తాడు. ఆ సమయంలోనే రావణాసురుడు సీతామాతను ఎత్తుకుపోతాడు. ఆ ఎత్తుకుపోయేటప్పుడు జటాయువు అనేటటువంటి పక్షి ఉంది. ఆ జటాయువు ఎవరు అంటే ఆ జటాయువు దశరథుని యొక్క సహాయంతో ప్రాణభిక్షను పొందినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి. ఆమె ఎక్కడ ఉంది? ఆ రోజుల్లో ఇవన్నీ కూడా ఎక్కడికి పడితే అక్కడికి వాటికి రెక్కలు ఉండడం వల్ల ఈ పర్వతాలన్నీ ఎక్కడ పడితే అక్కడ జరగడం వల్ల అనేకమైన విధ్వంసక కారణాలు ఏర్పడడం వల్ల దేవేంద్రుడు వారి యొక్క రెక్కలను నరికేస్తూ ఉండేవాడు. ఆనాటి సందర్భంలో అది చూసినటువంటి ఇది పారిపోతుండగా ఈ జటాయువు దశరథుడు చూసి దశరథుడు అడ్డగించి సముద్రుని వేడుకగా ఆ సముద్రంలో ఆయన చోటుగా అక్కడ ఉంటాడు. అప్పుడు చెప్తాడనమాట. ఆ తర్వాతను వీళ్ళు ఈ శ్రీరామచంద్రుడు వాడు సీతను ఎత్తుకుపోయేటప్పుడు ఈ జటాయువు అనేది వాడు చూశాడు. రావణాసుడు ఎత్తుకుపోతుండే తన ప్రాణాలని రెక్కలు నరికేస్తాడు. ఆయన యొక్క శక్తి ముందు, రావణాసుడి యొక్క శక్తి ముందు చాలా స్వల్పమైనటువంటిది కదా. ప్రాణాలను ఉపయోగించుకొని ప్రాణాలను రక్షించుకొని శ్రీరామచంద్రుడు కనిపించే వరకు ఉండి ఆ యొక్క సీతమ్మ జాడను రావణాసుడు ఎత్తుకుపోయాడని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ యొక్క జటాయువుడు ఇక అలా చెప్పి తన యొక్క ప్రాణాన్ని చాలించుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు చాలా మనోవ్యాధికి గురవుతాడు. నా కోసం మీరు ప్రాణాలు అర్పించావా అని చెప్పి అంతటి ప్రభువు చక్రవర్తి అయ్యో నా తండ్రి యొక్క స్నేహితుడైనందున నాకు చేయవలసిన సహాయానికి నాకు సహాయం చేయబోయి ప్రాణాలు విడిచింది అని చెప్పి చాలా బాధపడి ఆ జటాయువుకు అంత్యేష్టి సంస్కారాలు నిర్వహించాడు. అంత్యేష్టి సంస్కారాలు అంటే చనిపోయిన తర్వాత మనం నిర్వహించేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మహోన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి. కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఎవరైనా సరే ఒక అనాథ ప్రేత సంస్కారం చేసినట్లయితే 1,000 యజ్ఞాల పుణ్య ఫలితాన్ని మనం పొందొచ్చు. అందుకనే శ్రీరామచంద్రుడు అది ఒక సామాన్యమైనటువంటి పక్షి అని కానీ లేకపోతే ఎవరు అని కానీ విస్మరించకుండా దానికి అంత్యేష్టి సంస్కారాలు చేసి మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహాభక్తి శ్రీరామచంద్రుడు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే మానవుడికి ఎప్పుడైనా ఎవరైనా ఎన్నడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా మనకు కష్టం వాటిల్లినప్పుడు ఇంత సహాయం చేస్తే ఆ జన్మాంతం దాన్ని మరచిపోకూడదు. అంతేకాదు మనకు అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయడంలో ముందు ఉండాలి. అది అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే కృతజ్ఞతా భావం అనేటువంటిది మన మనసు నిండుగా ఉండాలి అన్నమాట. ఎప్పుడైనా సరే నేను ఇతరులకి సహాయం చేయడానికి సంసిద్ధుడిగా ఉంటాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ రామాయణం మన జాతికి అందించినటువంటి సందేశం. సరే అక్కడి నుంచి వెళ్ళాడు. ఇక లక్ష్మణుడు వెళ్తూ ఉంటాడు. సీత కనపడలేదు. ఇక సీతామాత యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోయినటువంటి శ్రీరామచంద్రుడు కూడా ఏ సీత 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 అంటూ అరణ్య రోదన చేస్తూ ఉంటే దిక్కులు ఎక్కటిల్లేలా అరుస్తూ ఉంటే ప్రపంచమంతా మారుమోగుతూ ఉంటే అలాంటి తరుణంలో తాను కూడా ఒక సందర్భంలో తన యొక్క సహనాన్ని కోల్పోయి తన బాణాన్ని సంధించి సముద్రంలో వేయడానికి సంసిద్ధుడైనట్టు ఇక్కడ లక్ష్మణుడు తెలుసుకోవాలి. లక్ష్మణుడు జ్ఞాని, విజ్ఞాని, ఆదిశేషుని యొక్క అవతారం. అప్పుడు చెప్తాడు, ఏమని చెప్తాడు అంటే అన్న నీవు సీత కనబడడం లేదనేటువంటి దుఃఖంలో ఆ బాధలో నీవు కనుక ఈ బాణాన్ని సంధించినట్లయితే ప్రపంచమంతా కూడా భస్మీపటం అయిపోతుంది. మనకు నీకు ఏర్పడినటువంటి కష్టానికి నీ వలన మనందరికీ మా అందరికీ ఏర్పడినటువంటి కష్టం కోసం ఈ ప్రపంచాన్ని భస్మీపటం చేయడం అనేది తగునా? ఒక్కసారి ఆలోచించి దాన్ని విరమించుకుంటే వెంటనే లక్ష్మణుని మాట విని ఆయన ఆ బాణాన్ని సంధించడం ఆపేస్తాడు. అంటే ఎప్పుడో జరగనటువంటి ప్రాపంచం విజ్ఞానం అనేటువంటి ఆగిపోతుంది. అప్పుడు లక్ష్మణుడు
లక్ష్మణుడిని చాలా మెచ్చుకుంటాడు. సోదరుగా నేను చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చాను నాకు, అది లేకుంటే ఎంతో అనర్థం వాటిలేదు కదా. ఏ రాక్షసుడైతే ఏ రావణాసుడైతే అందరికీ సద్గుణ సంపన్నశీలులందరికీ కూడా మహర్షులకి ఋషులు అందరికీ కూడా కష్టాన్ని కలిగించుతున్నాడనే కదా మనము అతన్ని వర్ణించాలనుకున్న తరుణంలో నాకు ఏర్పడినటువంటి ఈ కష్టానికి నేను చేయాలనుకున్నటువంటి పని సముచితమైనటువంటి కాదు కాబట్టి నీవు నన్ను వారించావు అని చెప్పి ముందుకు వెళుతుంటారు ఋష్యముఖ పర్వతం మీద. అప్పటికే అక్కడ ఉన్నాడని ఎవరు వాలి సుగ్రీవుడు. ఆ వాలి సుగ్రీవుడు అదొక చిన్న కాదా. ఆ వాలి అనేవాడు మహాబల సంపన్నుడు. ఎంత గొప్పవాడంటే రావణాసుడు ఒకసారి వాలిని సరే అందరితో యుద్ధాలు చేసి నెగ్గాడు కదా, ఈ యొక్క వాలి గొప్పతనం ఏంటో చూడాలని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఆయన సంధ్యా సమయంలో ఆ సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నటువంటి పొలంలో వెనక నిలబడి గట్టిగా పట్టుకుని అతన్ని బంధించాలనుకుంటాడు. ఆ విషయం గమనించాడు. వాళ్ళు ఏం చేశాడంటే చాలా తెలివిగా ఒక్కసారి అతన్ని ఆ యొక్క రావణాసురుని బంధించి ఆ సముద్రంలో 3 గుర్తులు గురించి అక్కడి నుంచి వెళ్ళి ఇంకో సముద్రం, అక్కడి నుంచి ఇంకో సముద్రం, ఇంకో ఊపిరి సాపకుండా వాడికి ప్రాణం పోతుందో ఏమో అన్నటువంటి పరిస్థితిలో రావణాసురుడు చావు తప్పి కన్నులోకి పోయినట్టు వాడి ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి తరంలో అలానే కార్తవీర్య చేతిలో కూడా రావణాసురుడు ఓడిపోయాడు. అక్కడ కూడా అప్పుడు వారిద్దరూ సంధి చేసుకుంటాడు. అయితే ఇక్కడ ఈ సుగ్రీవుడు ఒక చిన్న సన్నివేశం జరుగుతుందన్నమాట. ఈ యొక్క వాలి అనేటువంటి వాడు ఒకసారి ఒక రాక్షసుతో యుద్ధం ఎక్కడినప్పుడు వాళ్ళిద్దరూ ఒక భయంకరమైన గుహలో వెళ్ళి ఆ గుహలో యుద్ధం చేస్తారు. ఎంతకాలం యుద్ధం చేశారంటే ఒక సంవత్సరకాలం యుద్ధం చేశారు. ఆ సంవత్సరకాలం యుద్ధం చేసిన తర్వాత చనిపోవడం. సరే, ఇక రామాయణ సందేశం అంటే చెప్పాలని కాదు, ఈనాడని కూడా మనకు తెలుసు. జగద్గురువులో గురువైన శ్రీమద్ విరాట్ కూతురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్తారు, ఆకాశం ఎర్రనగము 6 మతములు ఒక్కడన్నారు కదా. మనం అందరం అనుకుంటున్నాం ఈ హిందూ మతం ఏమన్నా అయిపోతుందేమో, హైందవ మతం ఏం కాదు. ఇప్పుడు ఇండోనేషియా అంతా కూడా, ఇప్పుడు పాకిస్తాన్ అంతా కూడా మేము పాకిస్తాన్లో ఉన్నాం, మేము భారతదేశంలో కలిసిపోతాం, మేము హిందువులమే, మమ్మల్ని వీళ్ళు బలవంతంగా మార్చారు, మేము హిందువులుగా మారిపోతాం. రష్యాలో, జర్మనీలో అనేకమైన దేశాల్లో శ్రీమద్ రామాయణ మహాగ్రంథాన్ని వాళ్ళ యొక్క పాఠ్య గ్రంథంగా వాళ్ళు, మన దేశంలో మనం ఆచరించలేనటువంటిది ఆ దేశాల్లో వాళ్ళు పాఠ్య గ్రంథంగా వాళ్ళు అనుసరించుతున్నారు అనేక దేశాల్లో. అంతవరకు ఎందుకు, అతి సౌదీ అరేబియా మొన్న పెద్దలు చెప్పినట్టు పూజలు పెద్దలు గుర్తాగా చెప్పారు కదా, మన శ్రీరామనవమికి మన దేశంలో ఏ దేశంలో వచ్చి ఈ యొక్క మహమ్మదీయులు అనేటి వాళ్ళు, తురుష్కులు అనేటి వాళ్ళు మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ దేవాలయాలన్నీ వక్ష భూములని, ఆ భూములని, ఈ భూములని వాళ్ళు స్వాధీనపట్టుకొని, అయితే మన దేవాలయాన్ని మనం కట్టుకోవడానికి దానికి మళ్ళీ కోట్లు ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు అవసరమా కాదు కదా. వాళ్ళ దేశాలు అలా చేస్తున్నారో చేయలేదే. మన శ్రీరాముల రోజుని పాకిస్తాన్లో ఒక దేవాలయాన్ని పోగొట్టేశారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అలానే ఇక్కడ ఒక చిన్న సమయం ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని మనం తప్పేమీ లేదు. ఉన్నటువంటి విషయం ఏమిటంటే, భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం చెప్తారు. సెక్యులర్ అంటే ఏంటంటే మతాతీతమైనటువంటి రాజ్యం. మతాతీతమైనటువంటి రాజ్యం ఏంటంటే మతానికి సంబంధం లేదని కాదు, నీవు ఏ మతాన్నైనా స్వీకరించు, నీవు ఏ మతాన్నైనా చక్కగా అనుసరించు, ఆచరించు, కానీ ఇతర మతాలను ద్వేషించడానికి మీకు ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ ఏ హక్కు లేదు అనేటువంటి విషయం తెలుసుకోకుండా. సరే, ఇకపోతే ఈ పాత్రలే లక్ష్మణుడు ఆ విధంగా, శ్రీరామచంద్రుడు, ఇక హనుమంతుడు ఎక్కడ చూసామని హనుమంతుడు తాను శ్రీరామను అన్వేషణ చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఆ తర్వాత వాగ్దానం చేశారు స్నేహానికి, అంటే ధర్మమైత్రికి, అలానే బాంధవ్యానికి, అన్నదమ్ముల మైత్రికి, తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, ఒక ప్రభువు అనేవాడు ఎలా నడుచుకోవాలి శ్రీరామచంద్రుడు, ఒక సోదరుడు అనేవాడు ఎలా నడుచుకోవాలి. ఒక చిన్న విషయం, రావణాసురుడు చనిపోయే ముందు రావణాసురుడు శ్రీరామచంద్రుడు ఒక మాట చెప్తాడు. ఆయన బ్రహ్మగారు కదా అంటాడు. ఏమంటాడంటే, చూసావా రామచంద్ర, నీకు నీ సోదరులు 4 కూడా నీకు వెంబడి ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, నువ్వేం చెప్పావో వాళ్ళందరూ కూడా అదే పాటించాలని నీతోటి ఉన్నారు. మరి నా తమ్ముడైనటువంటి విభీషణుడు ఎక్కడున్నాడు? నీచంలో ఉన్నాడు. మరి నేను ఎటువంటి పరిస్థితిలో ఈ పరిస్థితిలో ఉంటాను. ఎందువల్ల ఇలా ఉన్నానంటే, నా తమ్ముడు నన్ను అంటే నీ కుటుంబం ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని రాసిన మహాపురుషుడు అని చెప్తారు.
ఇక శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం ఒకే ఒక విషయం, రావణాసుడికి ఏమీ తెలియదని కాదు, నిజానికి నాలాంటి సామాన్యుడికి ఎవరికి కూడా రామాయణం వాల్మీకి రచించిన రామాయణాన్ని బోధించడానికి శక్తి సామర్థ్యాలు ఏమాత్రము ఉండవని నిర్వివాదాంశంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇప్పుడు ఉన్నారు ఆయన వాడ సత్యనారాయణ శాస్త్రి గారి ఇటీవల కాలంలోనే పద్మశ్రీ పిలుపునిచ్చారు. ఆయన ప్రతి పద్యానికి రావణాసుడు ఏ విధంగా ఊహిస్తున్నాడు, శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఊహిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పలేదు. కానీ అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీరామచంద్రుడు ఆచరించాడు తెలుసున్న ధర్మాలన్నింటినీ రావణాసుడు ఆచరించలేకపోయాడు. ఒక స్త్రీ వ్యామోహం వల్లనే లంకా రాజ్యమే కాదు, తానే కాదు, తన సంతతే కాదు, అందరూ కూడా అంతరించిపోయారు. ఆఖరికి భార్య అయినటువంటి మందోదరి కూడా ఆకర్షణలో ఏమంటుందో తెలుసా అండి, చూసావా నేను చెప్తే వినలేదు, విభీషణుడు చెప్తే వినలేదు, కుంభకర్ణుడు చెప్తే వినలేదు, అంగరుడు చెప్తే వినలేదు, హనుమంతుడు చెప్తే వినలేదు. ఆఖరికి జరిగినటువంటి ఏమిటంటే నీవు చనిపోయావు, నీవు చనిపోయేటప్పుడు కనీసం మేమున్నాము, రేపు పుస్తకం నేను చనిపోతే నా అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఒక్కడైనా ఉన్నాడా, ఒక కొడుకున్నాడా, ఎవడైనా ఉన్నాడా, ఎవడు లేడే, నీవు కేవలం నీ యొక్క దురహంకారంలో నీ చేసినటువంటి పని చెప్పారు. అంటే ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం కాదు, ఆచరించాలి. ఆచరించితే మనం కూడా కైవల్యాన్ని పొందుతాము. మానవుడు మాధవుడు కాగలుగుతాడు, మానవుడు దైవస్వరూపుడు కాగలుగుతాడు. మానవుడు దైవస్వరూపుడు కాలేకపోయినా కూడా కీర్తి అంటాము. కీర్తి అంటే యశస్సు. మనం చేసినటువంటి మంచి కార్యాలు ఈ లోకంలో ఉన్నంతకాలం మనము, మన తరాలు, మన తర వంశీకులు అందరూ కూడా కైవల్య పదంలో సంతోషంగా ఉంటారు. ఈ విషయాన్ని, ఈ అవకాశాన్ని వినినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజుతో ఇప్పుడు మనం రామసూర్య ప్రకాష్ గారి ఉపన్యాసం జరిగింది. రామాయణము జాతికి సందేశం అనే సబ్జెక్ట్ కదా. ఈ రోజుతో ఈ రామాయణ సప్తాహం కార్యక్రమం ముగిసినది. ఎన్ని రోజులు 7 రోజులు కూడా మీరందరూ శ్రద్ధగా టైంకి వచ్చి విని ఆఖరిదాకా ఉండేటటువంటి అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇప్పుడు రామసూర్య ప్రకాష్ గారు ఉపన్యాసంలో ధర్మ ప్రచారకులు అనే విషయం చూశారు. మొన్న సార్ అన్నారు, చెప్తున్నారు, ఒక్క నిమిషమే. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రతి సంవత్సరము 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో భాగంగా ఒకసారి వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎక్కువ నేను అనకూడదు, ఉన్నమాట మాట్లాడితే కోపం వస్తుంది కొంతమందికి, ఎక్కువగా పండితులే గ్రామాల్లో ఉన్న పూజారులు ఇటువంటి వాళ్ళంతా మేము ధర్మ ప్రచారం చేస్తామని ఎక్కువ వచ్చారు ముందుకి. అయితే దానికి ఒక స్కీమ్ పెట్టించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీళ్ళందరికీ 10 రోజులు అక్కడ తరగతులు పెట్టి వరుసనే ఒక సంవత్సరం 3000 మందిని తయారు చేశారు. వాళ్ళకి రోజుకి 1000 రూపాయలు ఇచ్చారు. అక్కడికి వచ్చినందుకు, నేర్చుకున్నందుకు, హిందూ ధర్మ ప్రచారం ఎట్లా చేయాలి అని చెప్పడానికి అది విని 10 రోజులు నేర్చుకున్నందుకు రోజుకు 1000 ఇచ్చారు. భోజనాలు, వసతి ఏర్పాటు చేశారు. రాను ఖర్చులు ఇచ్చారు. వీళ్ళందరినీ ధర్మ ప్రచారకులు అని ఒక బిరుదు ఇచ్చారు, సర్టిఫికెట్ ఇచ్చారు. వాళ్ళ అండర్టేకింగ్ ఏమి ఇచ్చారంటే, ధర్మ ప్రచారం చేస్తామని సెలక్షన్ చేసి జిల్లా నుంచి పంపాల. ఆ పంపడం అనేది కూడా మళ్ళా ఇక్కడ ఉన్న ఆఫీసరే, ఇప్పుడు మూర్తి గారు ఉన్నాడు అనుకున్నాయి, మేమందరం ఉన్నాం, ధర్మ ప్రచార మండలి మా గుప్తా గారు అధ్యక్షులు. వాళ్ళందరూ అండర్టేకింగ్ ఇస్తే అవి పంపించేసాం అక్కడికి. మేము ఏమీ నయా పైసా తీసుకోకుండా ధర్మ ప్రచారము ప్రతి నెల ఒక 2 రోజులు మేము మా ఏరియాల్లో, మా మండలాల్లో, జిల్లాలో చేస్తాము అని అండర్టేకింగ్ ఇచ్చారు. ఆ అండర్టేకింగ్ తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ ఒక్కొక్కడి మీద 15,000 ఖర్చు పెట్టి 10,000 క్యాష్ ఇచ్చారు. వసతి, భోజనాలు ఏర్పాటు చేసి రానుగోను ఖర్చులు ఇచ్చి నేర్పి పంపారు. మన జిల్లా నుంచి కూడా ఒక 50 మంది వెళ్ళారు, పంపించారు. అయిపోయి ఓట్లు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇస్తే ఈ రోజున
ఇందాక భజన చేశారు. సమాజం అట్లా అయిపోయింది మనం. నిలబడి అక్కడ వస్తున్నా. 23 జిల్లాల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పావని ఏది? ఎవరు కూడా వచ్చి ఫ్రీగా చెప్పట్లేదు. మన దగ్గర ఉన్నారు కొందరు. రామచంద్ర ప్రకాశ్ గారు ముఖస్థుతి అంటున్నా నేను లేకుండానే చెప్తానంటాడు. ధర్మ ప్రచారం దాంట్లో ఎన్నిలాడలో ధర్మ ప్రచారంలో విశిష్ట ధర్మ ప్రచారం కానీ ఈసారి కూడా ఉన్నాడు. ఆయన నేను అమలు చేస్తానంటాడు. చెయ్యను సత్యమహోదయం ఆ కష్టంతో వేస్ట్ అయిపోయింది. మళ్ళా మామూలుగానే కార్యక్రమాలు నడుస్తుంది. ఇట్లా ధర్మ ప్రచారము తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినా కానీ మన సమాజంలో దానికి గుర్తింపు రావడం లేదు. అందరికీ తెలియదు ఈ సంగతులన్నీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దాకా ఏ 5 వరకు తెలుసో తిరుమల తిరుపతి దేవస్థానం ఇట్లా ప్రతి నెల ధర్మ ప్రచారం చేస్తుంది, ప్రతి జిల్లాలోనూ ఇంత ఖర్చు పెడతాంది నెల అనేది కానీ తెలియదు సమాజంలో. అట్లయిపోతుంది ఈ సమస్య. సరే, దానికి మనం ఏం చేయలేము. రెక్టిఫికేషన్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. కోదండ రామాలయం, అయోధ్య నగర్, రోడ్ నెంబర్ 5, లాల్కర్ రోడ్, నిజామాబాద్ వారు. మేము ప్రతి మంగళవారం లలితా సహస్రనామ పారాయణము, అలాగే శనివారం విష్ణు సహస్రనామ పారాయణము చేస్తున్నాము. మా మహిళా బృందం అందరికీ నిర్వహిస్తున్నాము. ఇలాంటి